వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో న్యాచురల్ లిప్ బామ్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఇది లిప్స్ పైన ఉన్న పగుళ్ళు, పిగ్మెంటేషన్, డిస్కలరేషన్, ఇన్ఫెక్షన్స్, స్వెల్లింగ్ వంటి సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఈ లిప్ బామ్కి బేస్గా నెయ్యిని యూస్ చేస్తున్నాను. పురాతన కాలం నుంచి నెయ్యి లిప్స్ పైన ఉండే డ్రైనెస్ని, క్రాక్స్ని హీల్ చేయడానికి మన పెద్దవాళ్ళు యూస్ చేయడం గమనించే ఉంటాం. ఇందులోని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ స్కిన్ పైన ఉండే డ్రైనెస్ని, క్రాక్స్ని హీల్ చేసి న్యాచురల్ మాయిశ్చర్ లెవెల్స్ని మెయింటైన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. బాదాం నూనెలోని విటమిన్ ఈ పిగ్మెంటేషన్ని తగ్గించి స్కిన్ డీహైడ్రేషన్ని కంట్రోల్ చేస్తుంది. లిప్ బామ్ని ప్రిపేర్ చేయడానికి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. ½ టేబుల్ స్పూన్ బాదాం ఆయిల్ని తీసుకోవాలి. 4 నుంచి 5 చుక్కల గ్లిజరిన్ని తీసుకోవాలి. ½ టేబుల్ స్పూన్ బీట్రూట్ తురుము కానీ లేదా జ్యూస్ని ఫిల్టర్ చేసి కానీ తీసుకోవాలి. వీటన్నింటినీ డబుల్ బాయిలింగ్ మెథడ్లో నెయ్యి కరిగేంత వరకు బాగా వేడి చేయాలి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత ½ టేబుల్ స్పూన్ ఫ్రెష్ రోజ్ పెటల్ని లేదా ఎండించిన వాటిని కూడా యూస్ చేయవచ్చు. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసి స్టవ్ని ఆఫ్ చేయాలి. దీన్ని పూర్తిగా చల్లారక ముందే ఫిల్టర్ చేసి ఏదైనా గ్లాస్ బాటిల్లో స్టోర్ చేయాలి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ న్యాచురల్ లిప్ బామ్ని క్లీన్గా ఉన్న లిప్స్ పైన అప్లై చేసి 1 నిమిషం మసాజ్ చేయాలి. దీన్ని చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వారి వరకు అందరూ యూస్ చేయవచ్చు. దీన్ని యూస్ చేసిన 2 నుంచి 3 రోజుల్లోనే లిప్స్ పైన ఉన్న డార్క్నెస్, డెడ్ స్కిన్ని రిమూవ్ చేసి స్కిన్ సాఫ్ట్నెస్ని ఇంప్రూవ్ చేస్తుంది. దీన్ని రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల పెదాలపైన ఉన్న పగుళ్ళు, పిగ్మెంటేషన్, ఇన్ఫెక్షన్, స్వెల్లింగ్ వంటి వాటిని దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. దీనితో పాటు బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా సరిపడా నీళ్లను తీసుకుంటూ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.